వైఎస్ఆర్ చనిపోయి 17 సంవత్సరాలైనా తన బ్రాండ్ అనేది కొందరిని ఏ స్థాయిలో భయపెడుతుందో, తాజాగా నంద్యాలలో తన విగ్రహాన్ని ద్వేషిష్టులు కసితీరా ఆ తల తీసేసి విగ్రహ తలను నడి రోడ్డు మీద పట్టపగలు ఆ తలను వేరు చేసి పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్న వీడియో చూస్తే నిజంగానే తాను చనిపోయి 17 సంవత్సరాలు కావస్తూ ఉన్న ఈ స్థాయిలో బ్రాండ్ ఇప్పటికీ భయపెడుతుందా? తన శత్రువులు, తన ద్వేషిస్తులకు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్ అనే పేరు వింటే చాలు ఒంట్లో ఏమైనా కనుక భయం వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పి అనిపించకమానదు. ఆఫ్కోర్స్ బై డిఫాల్ట్గా అధికార పార్టీ ఇదంతా శాంతి భద్రతల సమస్య సృష్టించడం కోసం వైకాపా సృష్టించిన పన్నాగం అంటారు. బట్ పగలగొట్టినటువంటి ఆ ఉన్మాదులు ఏ పార్టీల్లో ఉన్నారో, ఏ పార్టీలు బ్యానర్లు ఉన్నారో, ఏ పార్టీ ఫ్లెక్సీల్లో ఉన్నారో అవన్నీ కనుక ప్రత్యక్షమయ్యాయి సోషల్ మీడియాలో. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేశాయి, చాలా తీవ్రంగా స్పందించాయి. అండ్ ఏపీసీసీ అధ్యక్షులు షర్మిల గారు లాంటి వాళ్ళు మళ్ళీ అక్కడ విగ్రహాన్ని కనుక ప్రతిష్ఠించకపోతే నేను అదే ప్లేస్లో అమరణ నిరాహార దీక్షకు దిగుతాను అని చెప్పి ఆమె ప్రకటించారు. ఇది చాలా పెద్ద రాజకీయ వేడి రగిలిస్తూ ఉంది. అక్కడ వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చారు. పోలీసులు శాంతి భద్రతల సమస్య రాకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. జస్ట్ ఇమాజిన్, 17 సంవత్సరాల తరువాత కూడా ఒక చనిపోయిన మనిషిని చూసి కూడా, ఆ విగ్రహాలను చూసి కూడా, ఆ పేరును చూసి, ఆ బ్రాండును చూసి కూడా భయపడే పరిస్థితి ఉంది అంటే తను ఏ స్థాయిలో ప్రజల్లో తన బ్రాండ్ను ఒక ముద్రలా వేశారో. తనను ద్వేషించే వాళ్ళ ఇటువంటి విపరీత పోకడలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది, బాబోయ్ ఇంత ద్వేషమా చనిపోయిన మనిషి మీద కూడా.